శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని విశాఖపట్నం విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ శివకోటి శ్రీనివాసరావు అధ్యక్షతన శ్రీ విశ్వకర్మ సేవా సంఘం సహకారంతో స్థానిక రవీంద్రనగర్లోనున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వర్గీయ గానాల రామ్మూర్తి స్మారక పురస్కారాల కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బీసీ సాధికార కమిటీ కన్వీనర్ బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి, జనసేన నాయకులు బ్రహ్మశ్రీ బోదిలపాటి ఉమామహేశ్వరరావు, గౌరవ సలహాదారు బ్రహ్మశ్రీ కానూరు లక్ష్మణరావు, రాష్ట్ర స్వర్ణకార సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విశాఖపట్నం విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మశ్రీ పక్కి కొండబాబు, విజయనగరం విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్, సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మశ్రీ కాకమాని వెంకటవేణు, సంఘ మహిళా ఉపాధ్యక్షురాలు లంకలపల్లి భవ్య, విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్, హైకోర్టు అడ్వకేట్ బ్రహ్మశ్రీ అడవికొలను వేణుగోపాలకృష్ణ, బ్రహ్మశ్రీ తమిరి శివప్రసాద్, సంఘ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ గిరిజాల పార్వతీశం, కోశాధికారి బ్రహ్మశ్రీ మునబర్తి సత్య చంటిబాబు, వైస్ ప్రెసిడెంట్లు బ్రహ్మశ్రీ రాయల లక్ష్మణరావు, బ్రహ్మశ్రీ కళితి అప్పలరాజు, అధికార ప్రతినిధి బ్రహ్మశ్రీ కర్రి వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శులు బ్రహ్మశ్రీ గుత్తికొండ గంగాధర్రావు, బ్రహ్మశ్రీ అరటికట్ల ఆచారి, స్థానిక 10వ వార్డు కార్పొరేట్ రాజశేఖర్ మరియు విశాఖ జిల్లాలోనున్న వివిధ దేవాలయాల కమిటీల పెద్దలు, నేవల్ డాక్యార్డ్ ఉద్యోగుల సంఘం పెద్దలు, విశాఖ జిల్లా కార్పెంటర్ల సంఘం పెద్దలు, విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను వేదికపైకి కండువాలతో సాదరంగా ఆహ్వానించారు. తదుపరి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. జూనియర్ రాజబాబుగా పిలువబడే సింహాద్రి వారు హాస్య నటుడు రాజబాబులా నటించి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఇందాక నుంచి తీర్థం తీర్థం అంటున్నా ప్రాణం చేస్తారు కదా. తీర్థం అంటే ఏమిటి? తీర్థం అంటే ఆ తీసుకుని తాగాలి అటు. అనంతరం సంఘ పెద్దలు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జాతి ఉనికిని చాటి చెప్పి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన స్వర్గీయ గానాల రామ్మూర్తిని ఎంతగానో కొనియాడారు. అంతటి మహోన్నతమైన స్వర్గీయ గానాల రామ్మూర్తి పురస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విశాఖపట్నం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావును అందరూ అభినందించారు. అంతేకాకుండా తామందరూ ఆ పురస్కారాన్ని అందుకోవడం తమ అదృష్టమని, ఎంతో ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరియు స్వర్గీయ గానాల రామ్మూర్తి విగ్రహాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. నేడు విశ్వబ్రాహ్మణుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ఐకమత్యంతో అందరూ కృషి చేయాలన్నారు. నేవల్ డాక్యార్డ్ ఉద్యోగుల సంఘం ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం విశాఖ జిల్లాలోనున్న వివిధ దేవాలయాల కమిటీ పెద్దలను అతిథుల చేతుల మీదుగా సాలువలతో ఘనంగా సత్కరించి స్వర్గీయ గానాల రామ్మూర్తి పురస్కారాన్ని అందజేశారు. అనంతరం విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు అతిథులను ఘనంగా సన్మానించారు.
మరియు సీనియర్ జర్నలిస్టులు కాకుమాను వెంకటవేణు, నేమాల హేమసుందర్రావు, వెంపల్లి శ్రీధర్, ఎల్ కిరణ్ తదితరులను సత్కరించి స్వర్గీయ గానాల రామూర్తి పురస్కారాన్ని అందజేశారు. తదుపరి హైకోర్టు అడ్వకేట్ అడవికోలను వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులందరినీ సాలువతో సన్మానించి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర పుస్తకాన్ని, ద్వాదశాక్షర మంత్ర పుస్తకము, కోటి లేఖాశ్రమ యజ్ఞ మహోత్సవ పుస్తకము మరియు బ్రహ్మంగారి చిరు విగ్రహాన్ని బహుకరించారు. తదుపరి పేద వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, చాలా మంది అన్ని కులాల్లో అన్ని కులాలు చేసుకుంటారు, కానీ విశ్వబ్రాహ్మణ జాతిలో మన జాతీయ బిడ్డ మన గానాల రామూర్తి గారి అవార్డు ఇవ్వాలని సంకల్పంతో ఇవాళ దేవాలయంలో కృషి చేస్తున్నటువంటి సంఘాలకి ఎవరు కూడా గుర్తింపు లేదండి. ఇదే మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం గుర్తింపు తెచ్చి అన్ని దేవాలయాలకు కూడా కమిటీలకి సన్మానం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ ఉగాది పురస్కారం అందరికీ స్వీకరించిన సభ్యులకు కూడా మేము కమిటీ వాళ్ళు కూడా త్వరలో అందజేయడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమం మన జిల్లా నుంచి నగరంలో పెద్దలందరూ వచ్చి దీనికి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. అందరూ కూడా చాలా సంతోషం. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఫస్ట్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా గానాల రామూర్తి గారి విగ్రహం విశాఖపట్నంలో కంపల్సరిగా పెట్టాలని పిలిపించాం. తదుపరి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బీసీ సాధికార కమిటీ కన్వీనర్ గోడి నరసింహాచారి మాట్లాడుతూ, ఇప్పటికే సుమారు 28 కులాలకు సంబంధించినటువంటి వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి చైర్మన్ మరియు డైరెక్టర్లను కూడా పూర్తి స్థాయిలో వేసి మొన్ననే మార్కెట్ కమిటీలు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా సుమారు నాకు తెలిసినంత వరకు 36 కులాలకు సంబంధించినటువంటి కుల సంఘాలకి సంబంధించినటువంటి చైర్మన్ మరియు డైరెక్టర్లు వేయాలి. సాధకారత కమిటీ చైర్మన్గా, సాధకారత కమిటీ సభ్యులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే పదవులు అని సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న అనౌన్స్ చేయడం మా విశ్వబ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి సుమారు 13 నుంచి 14 లక్షల జనం ఉన్నటువంటి మా కుల సంఘీయులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. ఏమిటంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే ఆయన నోటితో ఎవరైతే సాధకారత కమిటీ కన్వీనర్ సభ్యులు వివిధ జిల్లాలకు మేము వేసామో వాళ్ళకే ఆ పదవులు వస్తాయి, వాళ్ళు పనితీరు చేసిన పెట్టారు. నా అంతటి నేనుగా నా సాధకారత కమిటీ విశ్వబ్రాహ్మణ సాధకారత కమిటీ సభ్యులు కానీ, సాధకారత కమిటీ కన్వీనర్ కానీ జేహో బీసీ అనేటువంటి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు ఇచ్చారు. 2 నెలలు ఒక కారు ఇచ్చి ఆ కారుకి 60,000 రూపాయలు మెయింటెనెన్స్ మనమే చేసుకొని 13 జిల్లాలు తిరిగి ఎలక్షన్ ముందు మీ కులాలను ఎడ్యుకేట్ చేయండి అంటే విధిగా 20 జిల్లాలు తిరిగి నా విశ్వబ్రాహ్మణ సంఘీయుల్ని నేను ఈ కూటమి వైపు, తెలుగుదేశం పార్టీ వైపు నడిపించి పూర్తి స్థాయిలో 100కు 100% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించినటువంటి ఒక చరిత్ర ఉంది. అది రికార్డు పరంగా అదన్నీ కూడా అధిష్టానానికి ఉంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారే విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ జీవో నెంబర్ 87 నుంచి దానికి 50 కోట్లు ఇచ్చింది కూడా ఆయనే. రేపు రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సుమారు 500 కోట్ల రూపాయలతో ఒక చైర్మన్ మరియు 26 మంది డైరెక్టర్ని వేసి పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో అంటే అతి కొద్ది రోజుల్లోనే అనౌన్స్ చేస్తారని పరిపూర్ణమైన నమ్మకంతో మేము ఉన్నాము. స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ గెలిచి
ఇతర పార్టీలోకి వెళ్ళిపోయినా అతను మట్టుకు మొక్కవని ధైర్యంతో అతను ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారు కనుక రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సాధికారత కమిటీ కన్వీనర్గా ఇచ్చారు కనుక ఆయనకే చైర్మన్గా ఇవ్వాలని ఇప్పుడు ఏదైతే ఈ పురస్కారాలు జరిగాయో ఈ సభలో కూడా పూర్తి స్థాయిలో వివిధ గ్రామాలు, జిల్లాల, పట్టణాల నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అందుకు నేను వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తదుపరి వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కి కొండబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అధికార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే బీసీ విశాఖ జిల్లా బీసీ సెల్లో జాయింట్ సెక్రటరీ. మేము మా చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు ఏంటి మేమందరం కూడా ఫస్ట్ నుంచి టీడీపీకే పనిచేసాం. అయితే ఇంత మేము చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదరణ పథకం ద్వారా మా స్వర్ణకారులకు ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు నామచిత పోస్టు విషయంలో మాత్రం మేము టీడీపీకి వినూతనగా మేము ఫస్ట్ నుంచి ఉన్నాం. మేము మాతో కూడా మా పెద్దలు చెప్పిన దాంట్లోనే మేము నడుస్తున్నాము. అయితే మాకు బీసీ సాధికారిత చైర్మన్గా మా గుడి నరసింహాచారి గారు విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, మొత్తం అన్ని జిల్లాలు మేము కూడా ఆయనతో పాటు కారులో దిగాం. అయినా ఇంతవరకు మా కులానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని మేము చాలా బాధపడుతున్నాము. అయితే ఎక్కడికైనా కోచ్లు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మా విశ్వబ్రాహ్మణుల్ని, స్వర్ణకారులని ఆదుకోమని, అలాగే స్వర్ణకారుల కార్పొరేషన్ 6 మాసాల్లో ఏర్పాటు చేస్తామని లోకేష్ గారు మాకు వాగ్దానం చేశారు. మా పెద్దలు కూడా మాకు అదే చెప్పారు. 6 మాసాల్లో మన స్వర్ణకారుల భవిష్యత్తు మారిపోద్ది అని మా గుడి నరసింహాచారి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం సెక్రటరీగా ఉన్నప్పుడు చెప్పారు ఆయన. అలాగే విశ్వబ్రాహ్మణులకి ఎమ్మెల్సీ 6 మాసాల్లో ఇస్తామని కూడా మన లోకేష్ గారు చిత్తూరు జిల్లాలో రమణ పాదయాత్రలో కూడా మాకు మాటిచ్చారు. దేనికి కూడా ఇంతవరకు మా విశ్వబ్రాహ్మణులకి, స్వర్ణకారులకి ఎటువంటి గుర్తింపు లేదు. జగన్ గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎటువంటి నిధులు కానీ ఏవి మాకు ఏర్పాటు చేయలేదు. అలాంటి పని మళ్ళీ చేయొద్దని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పాదాలకు దండం పెట్టి మేము కోరుతున్నాము. తదుపరి హైకోర్టు అడ్వకేట్ అడవికోలను వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణులు ఆది నుంచి కూడా ఐక్యతగా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నది ఒక్క విశాఖపట్నం నుంచి నాంది పలికింది. రాజశేఖర రెడ్డి గారి టైంలో 200 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. కానీ అది రాజకీయ పరంగా ఈ రోజుకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరగటం లేదు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకోటి అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నది శ్రీకారం చుట్టింది విశాఖపట్నం నుంచి విశ్వబ్రాహ్మణ మాత్రమే. ఇప్పటికే అది అలాగే ఉంది. దాని డెవలప్మెంట్ కార్పొరేషన్ లేకపోతే ఏదో ఇంకో రకరకాలుగా తీసుకెళ్లి ఇండిపెండెంట్ కెపాసిటీ లేకుండా వెళ్ళిపోతాం. అంచేత విశ్వబ్రాహ్మణ వంశస్థులు చాలా నోబుల్ గా ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చెప్పాలి అంటే విశాఖపట్నము, విజయనగరం, శ్రీకాకుళం వీళ్ళు చేసిన డెడికేషన్ ఈ కమ్యూనిటీకి అంతా కాదండి. అంచేత మన గోడి నరసింహరావు గారు చెప్పినట్టుగా కూడా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాన్ని లైవ్ లోకి తెస్తే ఈ విశ్వబ్రాహ్మణ యొక్క కమ్యూనిటీని ఈ నార్త్ సైడ్ వాళ్ళకి ప్రముఖమైన పాత్ర ఇవ్వాలి. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు మరియు టీడీపీ కార్యకర్త బండా రమేష్ మాట్లాడుతూ, ఈ విశ్వానికి సృష్టికర్త ఈ విశ్వకర్మ అయితే ఆ విశ్వకర్మనే వెనక్కి తోసేసి వివిధ కులాల వాళ్ళందరినీ కూడా ముందును పెట్టి మా విశ్వబ్రాహ్మణ కులాన్ని మాత్రం వెనక్కి పెట్టడం ఏ రాజకీయ పార్టీ కూడా సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యంగా విన్నవించుకుంటున్నది ఏంటంటే, ఏదైతే ఈ విశ్వబ్రాహ్మణులు ఉన్నారో వారికి 1150 గుడులున్నాయో దేవాదాయ ధర్మాదాయ శాఖలో, వాటిలో ఏదైతే మన జీవోని రిలీజ్ చేశారో గుడులకి నామినేటెడ్ పోస్టులు వేయడానికి, చైర్మన్లకి నామినేటెడ్ పోస్టులు వేయడానికి, ఆ నామినేటెడ్ పోస్ట్ లో ఒక ఎస్సీ, ఒక నాయి బ్రాహ్మణ ఎలాగైతే మీరు మెన్షన్ చేశారో మా విశ్వబ్రాహ్మణ కులాన్ని కూడా అందులో మెన్షన్ చేస్తే 1100 గుడులు కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా అవకాశం ఉన్న వారందరూ కూడా నామినేటెడ్ పోస్ట్ లో ఆ గుడులకి ధర్మకర్తలుగా వెలుగుతారని నా ఆశ. అలాగే వెళ్ళగాలని మా పెద్దలందరికీ కూడా నేను విన్నవించుకుంటూ ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తదితర మంత్రివర్గం కూడా ఈ విషయాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అన్ని కులాల గురించి అసెంబ్లీలో మాట్లాడతారు కానీ విశ్వబ్రాహ్మణ జాతి గురించి కూడా ఎవరు ఎప్పుడు మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా మాట్లాడడం లేదు. ఈ విషయాన్ని కూడా మా పెద్దల దృష్టికి మేము తీసుకెళ్తాం.
కోరుతున్నాం. మా పెద్దలందరూ కూడా ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మన జాతికి మేలు జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాం.